వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ షర్మిల పెండ్యాల గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్. వారితో స్పెషల్ చిట్ చాట్. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, ప్లెజెంట్ ఫేస్ ఉంటుంది, ఎప్పుడు ఒక చిరునవ్వు ఉంటుంది. అంటే చిన్నపిల్లలు అవచ్చా, అంటే ఇన్ఫాంట్స్ నుంచి చూస్తూ ఉంటారు కదా, అంటే అట్లా అలవాటు అయిందా లేదంటే అసలు బేసికల్గానే అట్లా ఉంటారా? ఐ థింక్ మన ఎవరైనా కానీ ఫేస్ ఈజ్ అన్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. మనం చేసే పని మనకి హ్యాపీనెస్ జాయ్ ఇస్తుంటే స్మైల్ వస్తుంది డెఫినెట్గా. సో పిల్లలతో వర్క్ చేస్తున్నప్పుడు చాలా మంది నా కొలీగ్స్, అంటే మాలో కూడా డిస్కషన్స్ అవుతాయి డాక్టర్స్లో, అబ్బా ఎట్లా భరిస్తారు వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు కీసర వాసరా అని. సో ఆ ఏడుపులో, ఆ స్మైల్స్లో, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటంలో జాయ్ ఉంటే పీడియాట్రిషియన్ అవ్వాలి. అండ్ ఆ జాయ్ ఫీల్ అయిన వాళ్ళు గుడ్ పీడియాట్రిషియన్స్ అవుతారు. సో నేను జనరల్ పీడియాట్రిక్స్లో ఉండిపోవటానికి మెయిన్ రీజన్ ఒట్టి అబ్నార్మల్ సిక్ బేబీసే కాదు, వెల్ బేబీస్ కూడా చూస్తాము. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ సబ్ స్పెషలైజ్ చేసి ఓన్లీ పీడియాట్రిక్ కార్డియాలజీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ, పీడియాట్రిక్ న్యూరాలజీ ఇట్లా చేస్తే ఓన్లీ సిక్ పీపుల్, దట్ టు విత్ సీరియస్ ఇల్నెసెస్ చూస్తాం. సో జనరల్ పీడియాట్రిక్స్ కాబట్టి నా దృష్టిలో ఐఎమ్ డూయింగ్ ద మోస్ట్ జాయ్ఫుల్ జాబ్ ఇన్ ద వరల్డ్, సీయింగ్ చిల్డ్రన్ ఎవ్రీ డే. ఇంకా దాన్ని మించి ఐ థింక్ దిస్ నో జాయ్. వెయిట్ చేస్తారు కూడా, అంటే ఒక 2 రోజులు అపాయింట్మెంట్ దొరకకపోయినా వెయిట్ చేసి షర్మిల గారి దగ్గర చూపిస్తే ఒక పర్టికులర్ ఖచ్చితమైన అథెంటిసిటీ ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తుందని అనుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దట్. బట్ ఐ థింక్ అందరు చాలా మంది పీడియాట్రిషియన్స్కి అలా ఉంటుంది. ఒక నమ్మకం కుదిరిన తర్వాత, అంటే ఫర్ దట్ మ్యాటర్ నేను కూడా వెన్ ఐ వాజ్ ఇన్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు బాబు పుట్టాడు. నేను కూడా ఎవరో ఒక మంచి మా సీనియర్స్ మా టీచర్స్లో ఒక ఆయన కోసం వెనకబడి మరి ఆయన ఎక్కడుంటే అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళేదాన్ని. సో పిల్లలు అనేటప్పటికీ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ లైఫ్లో మోస్ట్ ప్రెషియస్ మొమెంట్స్ లేకపోతే డీపెస్ట్ ఎమోషన్స్ ఫీల్ అయ్యేది వాళ్ళతోనే కదా. సో అలా పీడియాట్రిషియన్ కి కూడా చాలా స్పెషల్ ప్లేస్ ఇన్ దర్ హార్ట్స్ ఇస్తారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. మ్యామ్, అయితే జనరల్గా పెద్దవాళ్ళకి ఏదైనా ఇష్యూ వస్తే కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి వస్తుందని చెప్తారు, కానీ అసలు చిన్నపిల్లలు ఎలా చెప్పలేరు. అసలు అది టఫ్ జాబ్ లాగే ఉంటుంది కదా మ్యామ్. అసలు యాక్చువల్లీ వెటర్నరీ మెడిసిన్ అంటారు పీడియాట్రిక్ మెడిసిన్ని. ఎందుకంటే యానిమల్స్కి ఎలాగైతే స్పష్టమైన ఆబ్వియస్గా భాష ఉండదో, మనకు అర్థం కాదో, లేకపోతే పిల్లలకు కూడా ఆబ్వియస్గా యానిమల్స్ లాగానే వాళ్ళకి బాగా స్పష్టమైన లాంగ్వేజ్ డెవలప్ అయ్యే వరకు అలాంటి ప్రాక్టీసే కదా. సో వాళ్ళ పేరెంట్స్ ఇచ్చే ఇన్పుట్స్, కానీ ఇంత భాష లేని పిల్లలు కూడా మదర్తో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటారు. ఒక మదర్ కనుక కంప్లీట్గా 24 hours చైల్డ్తో ఉంటే మదర్ ఫైండింగ్స్, ఆవిడ చెప్పేవి, తర్వాత వాళ్ళ కాంట్రిబ్యూటరీ థింగ్స్, వాళ్ళ అనుమానాలు, వాళ్ళకు వచ్చిన ఆందోళన, ఇవేటిని మనము కొట్టి పారేయకూడదు. అది వన్ ఆఫ్ ద థంబ్ రూల్స్ ఇన్ పీడియాట్రిక్స్. పేరెంట్స్ వచ్చి కన్సిస్టెంట్గా నాకు ఇది ప్రాబ్లం అనిపిస్తోంది, నాకు ఈ పర్టికులర్ది తేడాగా ఉంది, ఇలా చేంజ్ అయినట్టు అనిపిస్తోంది, మా చైల్డ్ ఇలా ఉంది కానీ ఇప్పుడు నాకు ఇలా అనిపిస్తోంది, ఇవన్నీ చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్. సో పేషెంట్గా ఫస్ట్ పేరెంట్స్ చెప్పేది వినాలి. విని వాళ్ళకి అది సింపుల్ ఆందోళన, ఇన్ఫర్మేషన్ లేక, అవేర్నెస్ లేక, లేదా నిజంగానే ఏదన్నా ఒక సీరియస్ ప్రాబ్లంకి వాళ్ళు చెప్తున్న అనుమానాలు నిజమా, ఇది తెలుసుకోవటం పీడియాట్రిక్స్. పీడియాట్రిక్స్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నార్మల్ ఏంటి, నార్మల్ కానిది ఏంటి అని తెలుసుకోవటమే. కంప్లీట్ ఆ 3 year ట్రైనింగ్ ఏంటంటే 3 year కాదు, ఐ థింక్ 3 years జస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేస్తాయి ట్రైనింగ్కి. ఆల్ అలాంగ్ ఒక 10-15 years ఎక్స్పీరియన్స్ అయితే కానీ మినిమం నార్మల్గా కనిపించే సీరియస్ ప్రాబ్లమ్స్ ఏంటి, సీరియస్గా కనిపించే నార్మల్ చిల్డ్రన్ ఎవరు, ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయగలగటమే పీడియాట్రిక్స్ అండ్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. జనరల్గానే ఏదైనా కానీ పిల్లలకి వామిటింగ్స్ అవుతున్నాయి అనుకోండి, లేదా వామిటింగ్స్, మోషన్స్ ఇలా అవుతూ ఉంటే
అంటే దానికి ఏమైనా కౌంట్ ఉంటుందా? ఇన్ని అయ్యాక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, సో సీరియస్ ప్రాబ్లం ఇది అని ఏమన్నా ఉంటుందా? వెరీ వ్యాలిడ్ అండ్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎందుకంటే మీరు అనేది మా భాషలో మేము రెడ్ ఫ్లాగ్ అంటాం. అంటే రెడ్ ఫ్లాగ్ ఏంటి? వాంతి చేసిన ప్రతిసారి పరిగెత్తుకుంటా హాస్పిటల్కి వెళ్ళాలా? లూజ్ మోషన్స్ 1-2 అవ్వగానే భయపడాలా? నాట్ నీడెడ్. కానీ ఎప్పుడు అలా జరుగుతుంది అని అంటే వాంతులు కంటిన్యూస్గా మనం ఫుడ్ కొన్నిసార్లు అసలు ఫుడ్ పెట్టక్కర్లేదు, స్పాంటేనియస్గా వామిట్ చేస్తూ ఉంటారు. అలాంటి 2-3 అవ్వగానే యూ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్. ఫుడ్ తిన్నప్పుడే వాంతి చేస్తున్నారు. బిలో 2 years వాళ్ళు 2-3 వాంతుల తర్వాత కూడా డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. బిలో 6 months వాళ్ళు ఇంకా తొందరగా. సో పెద్ద పెద్ద వాంతులు 2-3-4 అవ్వగానే యూ హ్యావ్ టు గెట్ అలర్ట్. ఎందుకు ఇట్లా చేస్తోంది? తిన్నదంతా కక్కుతుంటే. సో కొద్దిగా పాలు తాగే పిల్లలు ఉంటారు, బిలో 3 months, బిలో 6 months వాళ్ళు తల్లిపాలు తాగుతూ ఉంటారు. వీళ్ళు పాలు తాగి బర్ప్ చేసేటప్పుడు కొద్దిగా కక్కుతారు. కొంతమంది వెల్ ఫెడ్ బేబీస్ ఉంటారు, ఆల్మోస్ట్ తాగిన ప్రతిసారి కాస్త కోస్త రిగర్జిటేట్ చేస్తారు. సో దట్ ఈస్ నార్మల్. బట్ ఇట్లా విపరీతంగా వాంతులు చేయటం, 3 పెద్ద పెద్ద వాంతులు చాలు 3 month old 6 month oldకి డిహైడ్రేషన్ వైపు నడవటానికి. సో మరి థంబ్ రూల్ ఏంటి అని అంటే యూరిన్ పోయటం తగ్గించేస్తారు. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. అండ్ పర్టికులర్గా ఎక్కువగా వాంతులైనప్పుడు, ఎక్కువగా విరోచనాలు అయినప్పుడు 2 మేజర్ థింగ్స్ మనకి ఇంపార్టెంట్ రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే డీహైడ్రేట్ అవ్వగానే మన రక్తం పల్చగా నార్మల్గా ఫ్లోయిగా ఉండేది గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. సో గడ్డగట్టడం అనేది కొంతమందికి సివియర్ డయేరియా, సివియర్ లూజ్ మోషన్స్ అయినప్పుడు తలలో పారే రక్తం గడ్డగడితే ఫిట్స్, సీరియస్ బ్లడ్ క్లాట్స్ వస్తాయి. సో అది ఒక ఎక్స్ట్రీమ్. ఇలాంటి కేసెస్ మేము యూజువల్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో చూసేవాళ్ళం ట్రైనింగ్లో. 1 or maybe 1 or 2 చూసుండొచ్చు నేను ఈ 20 yearsలో ఇన్ ద ప్రైవేట్ ప్రాక్టీస్. ఎందుకంటే తొందరగా తీసుకొస్తారు. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే అలర్ట్ అయ్యి మెడికల్ హెల్ప్ తీసుకునే టైం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇంకా ఆన్లైన్ కన్సల్ట్స్ కూడా వచ్చినాయి. సో మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా కానీ టాక్ టు యువర్ డాక్టర్ ఆన్లైన్. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా సీనియర్ డాక్టర్స్ కూడా వీఆర్ ఆల్ అవైలబుల్ ఆన్లైన్, వాట్సాప్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో రెడ్ ఫ్లాగ్స్ ఏంటని చెప్తాం. పిల్లడు ఫేస్ చూడగానే డిహైడ్రేట్ అవుతున్నాడా, డిఫరెంట్ సిక్ లుక్ ఉందా అనేది తెలిసిపోతుంది. ఇది ఇంపార్టెంట్. రెండోది విపరీతమైన వాంతులు, విరోచనాలు అయినప్పుడు ఒకటి బ్రెయిన్ నేను చెప్పింది, రెండోది కిడ్నీస్. మనకి బాడీలో ద్రవ పదార్థాలు తగ్గిపోగానే కిడ్నీకి కావాల్సింది ఏంటి, దాని ఫంక్షనింగ్కి కావాల్సింది ఫ్లూయిడ్, రక్తం మంచిగా వెళ్తూ ఉండాలి, దాంట్లో నుంచి మలినాలు తీసుకుంటూ ఉండాలి, మిగతాది యూరిన్ బయటకు పాస్ చేస్తూ ఉంటుంది, మనకు కావాల్సినవి ఉంచేస్తుంది, మిగతాది యూరిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే ఫ్లూయిడ్ కంటెంట్ తగ్గిపోతుందో, సీరియస్గా ఫ్లూయిడ్ డెఫిసిట్ అంటే పైనుంచి పోతున్నాయి లేదంటే కింద నుంచి విరోచనాలు పోతున్నాయి, అప్పుడు యూరిన్ ఫార్మేషన్ తగ్గిపోతుంది. సివియర్గా తగ్గిపోయినప్పుడు కిడ్నీ షట్ డౌన్ అవుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ స్మాల్ బేబీస్, ఇప్పుడు రాబోయేది వేసంకాలం, బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ కూడా ఇప్పుడే డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నిన్న మొన్న డెలివరీ అయిన వాళ్ళకి కూడా మేము పర్టికులర్గా ఇది చెప్పాం. ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చి ఒక 3.5 kilo బేబీ ఉంటుంది, ఫస్ట్ టైం మదర్ ఉంటుంది, ఆవిడికి కంప్లీట్గా ఒక 3.5 kilo అంటే గుడ్ వెయిట్ బేబీకి సరిపడా పాలు ఫస్ట్ 3 daysలోనే ఫస్ట్ టైం మదర్కి సెక్రెట్ చేసే అవకాశం చాలా తక్కువ. అన్లెస్ పర్ఫెక్ట్గా లాక్టేషన్ ఎస్టాబ్లిష్ అయితే ఎవ్రీ 5 minutes మీద పడుకోబెట్టుకొని ఆ సకింగ్ చేపిస్తే తప్ప. సో ఇలాంటి వాళ్ళకి అంటే తెలిసి తెలియక ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ చేయాలని చెప్పి ఏమీ ఇవ్వకుండా అట్లా అని వీళ్ళు సెక్రెట్ చేయరు, ఫ్రీక్వెంట్గా ఫీడ్ చేయరు. ఇలాంటి బేబీస్కి డీహైడ్రేట్ అయ్యి సోడియం లెవెల్స్ పెరిగి సీరియస్ బ్రెయిన్ అండ్ కిడ్నీ ఇంజరీస్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఐఎమ్ జస్ట్ వార్నింగ్. అంటే నేను ఏం చెప్పినా తీవ్రంగా విపరీతంగా చెప్తున్నానని కాదు, రెడ్ ఫ్లాగ్స్ తెలిస్తే కేర్ఫుల్గా ఉంటారు. సో అవసరం అయితే అట్లా వెరీ న్యూ బోర్న్ బేబీస్కి మీ డాక్టర్ సలహాతో అవసరమైతే కాస్త ఎక్స్ట్రా ఫీడ్ చేయాలి సమ్మర్ మంత్స్లో. ఇమ్మీడియట్గా న్యూ బోర్న్ అంటే ఫస్ట్ 1 weekలో, 1 week తర్వాత ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఆల్మోస్ట్ అందరికి. అండ్ సెకండ్ టైం థర్డ్ టైం మదర్స్కి అసలు ప్రాబ్లం ఉండదు, ఎక్కువ సెక్రెట్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో నార్మల్గా
ప్రాబబ్లీ ప్రపంచంలో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ అడ్వకేటర్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ నేను. ఇది నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. నేను పర్సనల్గా ఐ బ్రెస్ట్ ఫెడ్ మై బేబీస్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ ఫర్ 6 years. సో ఇట్స్ ఐ మీన్ ద ఐడియల్ ఈస్ 2 babies అంటే లైక్ 4 years. బట్ ఓకే, అప్పుడు ఇంకా నేను చదువుకుంటున్నాను. ఐ డోంట్ నో వాళ్ళని ఎట్లా ఆపాలని తెలియక ఇట్ కంటిన్యూడ్. సో ఎనీవేస్, సో బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ అండ్ బ్రెస్ట్ ఫీడింగే చెయ్యాలి, నో డౌట్. బట్ స్పెషల్ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి, ఎందుకంటే రాబోయేది సమ్మర్ కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు వార్న్. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ఇట్, కంప్లీట్గా బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ యూజువల్గా ఫస్ట్ 6 monthsలో ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్ చేస్తా అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తక్కువ. కానీ కొంతమందికి ఫస్ట్ మంత్లోనే కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీస్ అని ఉంటాయి. బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ ఏంటి, కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ ఏంటి? అసలు కౌ మిల్క్ ఇవ్వట్లేదు కదా. మదర్ తాగే మిల్క్ ప్రోడక్ట్స్, యూజ్ చేసే మిల్క్ ప్రోడక్ట్స్ లో కూడా కౌ మిల్క్ ప్రోటీన్ ఉండి అది బ్రెస్ట్ మిల్క్ లోంచి పాస్ అయ్యి బేబీకి ఇబ్బందులు కాజ్ చేయవచ్చు. ఆర్ ఇప్పుడు చెప్పినట్టుగా ఫార్ములా ఈజ్ మేడ్ ఫ్రమ్ కౌ అండ్ బఫ్లో మిల్క్, దాంతో అవ్వచ్చు. డైరెక్ట్గా కొంతమంది కౌ బఫ్లో మిల్క్ పడుతూ ఉంటారు బిలో 1 year. సో ఇలా ఏదైనా కూడా ఫుడ్ ఇంటాలరెన్స్, అది ఫుడ్ అలర్జీస్, మిల్క్ ప్రోటీన్ అలర్జీస్ లేదా షుగర్ అలర్జీస్, మిల్క్ షుగర్ అలర్జీస్ ఇట్లా ఉన్నా కూడా విపరీతమైన వాంతులు రావచ్చు. ఆర్ కొన్నిసార్లు హైజీన్ సరిగ్గా ఉండదు, బ్రెస్ట్ ఫెడ్ అయ్యి ఉండొచ్చు, మదర్ హైజీన్ సరిగ్గా లేదనుకోండి, లేదా ఐ మీన్ సో ఇలా జరిగినప్పుడు కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ ఎవ్రీ టైం క్లీన్ చేసి మాత్రమే బ్రెస్ట్ ఫీడ్ చేయాలి. నార్మల్ వాటర్ అంటే ఇఫ్ యు ఆర్ బేదింగ్ ట్వైస్ ఎ డే పెద్దగా అక్కర్లేదు. మదర్ ఫ్లోరా అంతా బాగానే ఉంటుంది. విపరీతమైన చెమటలు పట్టేసి ఆవిడ చాలా మాన్యువల్ లేబర్ చేసి చాలా పనులు చేసేసి ఆవిడైతే కనుక యూ బెటర్ జస్ట్ క్లీన్ ద బ్రెస్ట్ అంతే, సింపుల్ వాటర్తో. డోంట్ ఓవర్గా క్లీన్ చేయక్కర్లేదు. సో దట్ ఈస్ ఇట్. చేతులు కడుక్కోవటం మనం ఏదన్నా పని చేసినప్పుడు, ఎందుకంటే బేబీని హోల్డ్ చేస్తారు, బేబీని ముద్దులు పెడతారు, బేబీని ముట్టుకుంటారు, ఇవన్నీ చెయ్యాలి. ఐ మీన్ బాండింగ్ ఉండాలి, బట్ హైజీన్ మెయింటైన్ చేయాలి. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు వాంతులు డ్యూరింగ్, సో ఫస్ట్ బిలో 2 years ఉన్న పిల్లలకి వాంతులు విరోచనాలు కొంచెం ఎక్కువగా అనిపిస్తే, డీలా పడిపోతున్నట్టుగా జ్వరంతో పాటు వస్తూ, లేదా రక్తపు వాంతుల రక్తం వస్తే అఫ్ కోర్స్ దట్స్ అన్ ఎమర్జెన్సీ. మోషన్స్ లో రక్తం వచ్చినా కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ విత్ ఇన్ ద నెక్స్ట్ couple of hours or 24 hours you have to see the డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో అండ్ వెరీ హై టెంపరేచర్స్ వస్తున్నా కానీ ఇవన్నీ యూజువల్గా విపరీతమైన కడుపులో నొప్పి, అలల్లాడిపోతారు. సో అలా జరిగితే కనుక ఈ ఫీచర్స్ ఏమున్నా కానీ తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అది బిలో 2 years అవ్వచ్చు, కొంచెం పెద్దవాళ్ళు కూడా అవ్వచ్చు. అంటే వాళ్ళకి కడుపులో నొప్పి వస్తుందని మనకి ఎట్లా తెలుస్తుంది? చిన్న బేబీస్కి. ఐ థింక్ దట్ వాజ్ యువర్ క్వశ్చన్. సో గట్టిగా ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు, సివియర్ క్రయింగ్ ఎపిసోడ్స్ వస్తున్నాయి ఈ పిల్లలకి సడన్ గా లెస్ దాన్ 2 years కంటే. చెవిలో నొప్పి ఉంటుంది లేదా కడుపులో నొప్పి ఉంటుంది. కడుపులో నొప్పి అని ఎలా తెలుస్తుంది అంటే మిగతా ఫీచర్స్ ఉంటాయి. ఏంటి, వాంతులన్నా చేస్తూ ఉంటారు, విరోచనాలన్నా చేస్తూ ఉంటారు, లాట్ ఆఫ్ గ్యాస్ పాస్ చేస్తూ ఉంటారు. సో ఇవి ఏవి జరిగినా ప్లస్ ఎక్సెసివ్ క్రయింగ్ ఉంది అంటే మోస్ట్లీ కడుపు, ఇంటెస్టైన్. ఇన్ఫాక్ట్ పెద్ద పిల్లలకు కూడా కడుపులో నొప్పి అని చెప్తున్నారంటే లార్జ్ ఇంటెస్టైన్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది అని అర్థం. ఎక్కువగా ఓన్లీ వాంతులు చేస్తున్నారు అని అంటే కడుపు కానీ ప్యాంక్రియాస్ కానీ ఎఫెక్ట్ అయినట్టు. సో ఇలా ఉంటుందన్నమాట. విరోచనాలు కొద్దిగా మొదలైనవి, కొద్దిగా వాంతులు కూడా అవుతున్నాయి, కొద్దిగా ఉంది అని అంటే స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర, రఫ్గా చెప్తున్నాను. సో వీటిల్లో ఏమి జరిగినా కానీ ఎక్కువగా రిపిటేటివ్గా జరుగుతుంటే ఎస్ యూ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్.